వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి అంతా సర్వం సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఆ సిరిమాను వృక్షాన్ని కూడా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించిన పరిస్థితి కనిపించే. ప్రస్తుతం చూసుకుంటే కొండతామరాపల్లి ప్రాంతంలో ప్రస్తుతం మనం కొండతామరాపల్లి ప్రాంతానికి సంబంధించిన కళ్ళల్లో ఈరోజు సిరిమాను వృక్షానికి సంబంధించినటువంటి ఇవన్నీ పూజలు కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూసుకుంటే చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల వరకు, అంటే ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు పడుతుంది. 20 కిలోమీటర్ల దూరాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో తీసుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది కళ్ళల్లో కనిపించినటువంటి దేవుడు ఈరోజు పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టుని పూర్తిగా అమ్మవారికి అంకితం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించాయి. ఇది చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ యొక్క ప్రాంతంలో అది కాకుండా ఈరోజు మీ ఊర్లోనే కాకుండా మీ ఇంట్లోనే ఈరోజు అమ్మవారు తెలిసి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈ మా తాతడుల కాండి సంపాదించిన ఆస్తి అండి ఇది. మేము చిన్నప్పటి నుంచి ఇంత ఈ అమ్మవారు ఈ కాలంలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా ఊరి ప్రజలందరూ కూడా చాలా ఆశ్లేషంగా ఈ అన్నదానానికి సేవ చేయడం, ఈ అమ్మకి సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి దయ వల్ల మాకు చల్లగా చాలా వేడిగా చల్లగా ఉంది. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు మీ ఊర్లో మీ ఇంట్లో వెలిసారు అమ్మవారు, ఈరోజు మీ కళ్ళల్లోనే మీ గ్రామంలో రావడం ఎలా అనిపిస్తుంది అండి మీకు? ఉత్తరాంధ్రకి పేరెళ్ళిన తల్లి మా గ్రామంలోకి రావడానికి, మా కుటుంబంలో మా కలంలోకి రావడం మా చాలా ఆనందంగా ఉంది. వరాలు ఇచ్చే తల్లి ప్రజలందరినీ చల్లగా చూస్తుంది. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ తల్లి ఇక్కడ రాదు. ప్రజలు కూడా సహకారం చేశారు, జిల్లా మొత్తం కూడా సహకారం చేశారు, పోలీస్ సంఘం, ఎంఆర్ఓ, కరెంట్ ఆఫీసులు అందరూ కూడా సహకారం చేశారు. మా కుటుంబ సభ్యులు, మా ఊరు ప్రజలందరూ కూడా చేశారు. వరాలు తీర్చే తల్లి మా ఊరు రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కల్పవల్లి వరాలు, కల్పవల్లి ఉత్తరాంధ్ర ఇది అమ్మవారమ్మ. అశోకదాలో గజపతి తల్లి మాకు వెలసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా చాలా సహకరించారు, వీడియో వాళ్ళు కూడా బాగా సహకరించి ఇచ్చేసారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు చూసుకుంటే మీ ప్రాంతానికి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పలువురు అధికారులు కూడా మీ యొక్క ప్రాంతానికి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇదే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇదంతా కూడా అధికారి లాంఛనాలతో ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అమ్మవారి మీ గ్రామంలో వెళ్ళడంతో ఎలా అనిపిస్తుంది అండి మీకు? సరే, ముఖ్యంగా చెప్పాలని ఏమనుకుంటే, ముఖ్యంగా మన రాష్ట్ర పండగ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలకి ఏదైతే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని మరి కోరికలు తీర్చే తల్లిగా పరిగణిస్తారు ఇక్కడ. అలాంటి తల్లి చాలా ఏళ్ళుగా మా కుటుంబ సభ్యులు తరతరాల నుంచి మేము చూస్తున్నాం. ఇక్కడ ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా మా ఊరిలో సిరిమాను కోసం పైడితల్లి మాకు కోరుకుందంటే ఏ రోజు తెలియదు మాకు. మొదటిసారిగా ఆ తల్లి ఇక్కడ, అది కూడా మా కొండతామరపల్లి గ్రామంలో, అది కూడా మా చల్లవారి కుటుంబంలో రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. చాలామంది మా కుటుంబంలో చాలామంది బయటనే జీవిస్తున్నారు. అలాంటిది ఎన్నో ఏళ్ళుగా సెలవులు కూడా దొరకలేని, ముఖ్యంగా ఇదే కార్యక్రమంగా సెలవులు పెట్టుకొని మరి చాలామంది వచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదంగా మా కుటుంబ సభ్యులు అందరూ ప్రజెంట్ ఇక్కడ ఈ పండగకు వచ్చారండి. ఇప్పుడు చాలా ఇక్కడ మా గ్రామ కమిటీ మరియు గ్రామ పెద్దలు, అధికారులు, పోలీస్ శాఖ, మళ్ళీ మన కలెక్టర్ గారు చాలామంది ప్రతిరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి సన్నివేశాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా భారీగా 10,000 మందికి జరగబోతుంది. కావున ఆ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేస్తారని మరీ కోరుకుంటున్నాం. చూసాం కదా, చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో మా గ్రామంలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది అనుకోలేదంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లి అమ్మవారు మా గ్రామంలో ఈ విధంగా ఉంటారనేది మేము అనుకోలేదు. మా గ్రామంలో ఉన్నటువంటి వృక్షాన్ని కోరుకుంటారనుకోలేదు. వీరు కోరుకోవడంతో మేమంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నటువంటిది ఏదైతే ఈ వృక్షం అయితే సిరిమానికి సంబంధించినటువంటి వృక్షం, అలాగే మరొక వృక్షం కూడా ఉంటుంది. ఈ 2 వృక్షాలు దానికి సంబంధించినటువంటి తొలేళ్ళ పండుగ నుంచి కూడా వరుస 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుంచి పూర్తిగా పండుగ వాతావరణం అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల పాటు కాలినడకనైతే ఈ యొక్క అమ్మవారిని అక్కడ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిరిమాను రూపాన్ని అయితే దాల్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.